వెల్కమ్ టు కిసిందర్ రావు ఆన్లైన్ అకాడమీ. రైట్, ఒక ఫ్రెండ్స్ మనము సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చూసాము. దాని తర్వాతకి ఫస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ చాప్టరే మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. భారత రాజ్యాంగం యొక్క పరిచయము అనేది మనకి ఫస్ట్ టాపిక్. మరి భారత రాజ్యాంగ పరిచయంలో ఏ అంశాలు ఉంటాయి, అసలు రాజ్యాంగ పరిచయం అంటే ఇందులోకి ఏమొస్తాయి అనేది మనకి వన్ బై వన్గా మనం డిస్కషన్ చేద్దాం. మనకి కాన్స్టిట్యూషన్ని మనం రాజ్యాంగము అంటున్నామండి. కాన్స్టిట్యూషన్ అంటే మనం దీనిని రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగము అని అంటున్నాం. మరి రాజ్యాంగము అంటే ఏంటండి? దేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనల గురించి తెలియజేస్తుంది. ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి అని చెప్పేది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. రాజ్యాంగాన్ని నేషనల్ ఎడిక్ట్ అని కూడా అనొచ్చండి. జాతీయ శాసనము, నేషనల్ ఎడిక్ట్ అంటే జాతీయ శాసనము అని కూడా పిలుచుకోవచ్చు. జాతీయ శాసనము అనే పేరుతో దీన్ని పిలవడానికి మనకి ఛాన్స్ ఉంది. మరి రాజ్యాంగము అనేది ప్రపంచంలో మొదటిసారి ఎవరు రాశారు అంటే, ఈ దేశాన్ని ఎవరు అధ్యక్షులైనా, ఎవరు ప్రధానమంత్రి అయినా, ఎవరు ప్రజా ప్రతినిధులుగా ఉన్నా ఈ రాజ్యాంగం ఆధారంగా, ఒక గ్రంథం ఆధారంగా పరిపాలించాలి అనే ఆలోచన ముందు ఈ సమాజంలో ఎవరికి వచ్చింది? ఏ దేశంలో ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన మొదటిసారిగా వచ్చింది సార్ అంటే, ఫస్ట్ ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాలి అనే ఆలోచన గ్రీకు దేశస్తులకు వచ్చిందండి. ఈ ప్రపంచంలో మొదటిసారిగా గ్రీకు దేశస్తులకి ఆలోచన వచ్చింది. మరి గ్రీకు దేశస్తుల్లో ఎవరికి వచ్చింది సార్ అంటే, అరిస్టాటిల్ అనే మహనీయుడికి ఆలోచన వచ్చింది. అరిస్టాటిల్ రాజ్యాంగం అనే ఆ వర్డ్ని, కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ని మొదటిసారిగా ఈ ప్రపంచంలో యూజ్ చేయడం అనేది జరిగింది. మరి అరిస్టాటిల్కి స్ఫూర్తినిచ్చినటువంటి పర్సన్స్ ఎవరు సార్? అరిస్టాటిల్కి ప్రేరణ ఎవరు ఉన్నారు అంటే, అరిస్టాటిల్కి ప్లేటోకి సోక్రటీస్ అనేటువంటి వ్యక్తి ఒకరికొకరికి వాళ్ళకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలవడం అనేది జరిగింది. అందుకోసమే మనం అరిస్టాటిల్ నుండి ఈ చరిత్రని మనం చదవగలిగితే లేదా వినగలిగితే దానికి సంబంధించిన ఒరిజినాలిటీస్ అన్ని తెలుస్తాయి. అందుకోసమే మనకి అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో ఆ అరిస్టాటిల్ అనేటువంటి పర్సన్ నుండి మనం స్టార్ట్ చేయాలి. అరిస్టాటిల్కి గురువుగా ప్లాటోని మనం అరిస్టాటిల్కి గురువు అని చెప్తాము. టీచర్ ఆఫ్ అరిస్టాటిల్ ఈజ్ ప్లాటో. టీచర్ ఆఫ్ ప్లాటో ఈజ్ సోక్రటీస్. అరిస్టాటిల్కి టీచర్గా, అరిస్టాటిల్కి గురువు ప్లేటో అంటాం. అదేవిధంగా ప్లేటోకి గురువు సోక్రటీస్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మనకి ప్లేటోకి గురువుగా చెప్పడం అనేది జరిగింది. వీళ్ళు గ్రీకు తత్వవేత్తలు, గ్రీకు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఈ గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్ ఆయన ఎందుకు ఈ అంశాన్ని తీసుకోవాల్సి వచ్చింది, అసలు రాజ్యాంగం అనే ఆ పదాన్ని ఎందుకైనా ఉపయోగించాల్సి వచ్చింది అనగా, అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్లేటో రాసినటువంటి బుక్స్ చాలా ప్రేరణనిచ్చాయి. ప్లేటో రాసినటువంటి బుక్స్ ఏంటి సార్? ప్లేటో రాసినటువంటి బుక్స్ రచనలని గనక మనం చూసినట్టయితే, ప్లేటో రాసినటువంటి బుక్స్ గనక మనం చూసినట్టయితే రిపబ్లిక్, ది లాస్, అపాలజీ, ఈ 3 బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 బుక్స్ని మనకు ప్లేటో రాశాడు. ప్లేటో రాసినటువంటి బుక్స్లో రిపబ్లిక్ ఏదైతే ఉందో అరిస్టాటిల్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. ఇది అరిస్టాటిల్కి ఎక్కువగా ప్రభావాన్ని చూపించినటువంటిది ఏంటంటే ప్లేటో రాసిన రిపబ్లిక్. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ని గమనిస్తే, అపాలజీ అనే గ్రంథం ఏదైతే ఉందో ఈ అపాలజీ అనే గ్రంథాన్ని గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరండి అంటే మన గాంధీజీ గారు గుజరాతీ భాషలోకి దీన్ని ట్రాన్స్లేట్ చేశారు, అనువదించడం జరిగింది. అందుకోసం ఇక్కడ ప్లేటో రాసినటువంటి రిపబ్లిక్స్ అనేటువంటి గ్రంథాన్ని చూసిన తర్వాత సమాజాన్ని ఎలా పరిపాలించాలి, ఎందుకంటే సమాజాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి రాజరికపు సమాజం ఉంటుంది, రెండోది గణతంత్రపు సమాజాలు ఉంటాయి. రాజరికంలో ఎలాంటి గ్రంథాలు ఉండవు,
రాజలికంలో రాజు ఏది చెబితే ప్రజలంతా అదే వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలే ఉండవు. అందుకోసమనే మనకు ప్రజాస్వామ్య దేశాలు కావాలి, గణతంత్ర దేశాలు కావాలి అనే ఉద్దేశం మీద మనకి ఇక్కడ అరిస్టాటిల్కి రాజ్యాంగాన్ని రాయాలి అనేటువంటి ఒక ఆలోచన అరిస్టాటిల్కి కలిగింది. అరిస్టాటిల్ రాజ్యాంగాన్ని రాయాలని అనుకునే అటువంటి సందర్భాల్లో అరిస్టాటిల్ కూడా కొన్ని బుక్స్ రాయడం జరిగింది. అరిస్టాటిల్ రాసినటువంటి బుక్స్, అరిస్టాటిల్ రచనలు లేదా గ్రంథాలని గనక మనం ఇక్కడ పరిశీలిస్తే అరిస్టాటిల్ రాసినవి ఎథిక్స్ నీతి శాస్త్రము అంటాం. అరిస్టాటిల్ రాసినవి మనకి బయాలజీ జీవశాస్త్రము, జువాలజీ జంతు శాస్త్రం కూడా అరిస్టాటిలే రచించడం అనేది జరిగింది. పాలిటిక్స్ మనకి అరిస్టాటిల్ రాసినవి రాజనీతి శాస్త్రం. అరిస్టాటిల్ రాసిన గ్రంథాలను చూస్తే నీతి శాస్త్రము, జీవశాస్త్రము, జంతు శాస్త్రము, రాజనీతి శాస్త్రము అనేవి అరిస్టాటిల్ రాశాడు. అందుకోసమే అరిస్టాటిల్ని ఈ గ్రంథాలన్నిటికీ ఫాదర్ లాంటి పర్సన్ అని చెప్తున్నామండి. ఈ గ్రంథాలన్నిటికీ పితామహుడు, ఈ గ్రంథాలకి పితామహుడు అరిస్టాటిల్. ఈ గ్రంథాలన్నిటికీ అరిస్టాటిల్ని పితామహుడు అని చెప్తాం. అరిస్టాటిల్ని వాకింగ్ యూనివర్సిటీ, నడుస్తున్న విశ్వవిద్యాలయం అనే పేరుతో కూడా పిలుస్తారండి. అంత నాలెడ్జ్ ఉన్నది అరిస్టాటిల్కి. మరి అరిస్టాటిల్ ఈ పాలిటిక్స్ అనే గ్రంథం ఏదైతే ఉంటుందో దీన్ని మనం రాజనీతి శాస్త్రము అంటాం. నీతి శాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు, రాజనీతి శాస్త్ర పితామహుడు, వీటన్నిటికీ పితామహుడుగా మనకు అరిస్టాటిల్ గారు ఉండడం జరిగింది. అరిస్టాటిల్ గారు ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథము అరిస్టాటిల్ రాసినటువంటి గ్రంథాలలో అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథము ఈ రాజనీతి శాస్త్రం. ఈ రాజనీతి శాస్త్రము అనేది అరిస్టాటిల్ రాసినాక దాని నుండి స్ఫేరణ తీసుకొనే క్రమక్రమంగా రాజ్యాంగాలు ఏర్పాటు కావడం జరిగింది. అందుకోసమే అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో ఈ బుక్స్ ని రాయడానికి, ఇంత నాలెడ్జ్ మెచ్యూరిటీ అవ్వడానికి 158 దేశాల యొక్క గ్రంథాలను చదివినాడు అరిస్టాటిల్. ఎంత మహానీయుడో చూడండి. 158 దేశాల యొక్క గ్రంథాలని పరిశీలించడం అంటే అది సాధారణ విషయమా అండి? అన్ని గ్రంథాలను చదివిన తర్వాత ఇక్కడ దేశానికి ఇన్ని శాస్త్రాలను తీసుకొచ్చినాడు అరిస్టాటిల్. మరి అరిస్టాటిల్ తీసుకొచ్చినటువంటి విధానాన్ని క్రమక్రమంగా రాజ్యాంగ రూపంలోకి తీసుకుపోయినాడు అరిస్టాటిల్. అందుకోసమే అరిస్టాటిల్ గారు ప్రాచీన దేశాలలో మొదటి రాజ్యాంగాన్ని రాశారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాచీన దేశాలు అంటే యాన్షియంట్ కంట్రీస్ అంటాం. యాన్షియంట్ కంట్రీస్ ప్రాచీన దేశాలలో ఫస్ట్ రాజ్యాంగం అంటే ఏథెన్స్ అంటామండి. ఏథెన్స్ ప్రాచీన దేశాలలో మొదటి రాజ్యాంగము అంటే ఏథెన్స్ రాజ్యాంగం అంటాం. ఏథెన్స్ అంటే ఇది గ్రీకు దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతము. గ్రీకు దేశానికి సంబంధించిన రాజధాని ఏథెన్సే అని అంటాం. మరి గ్రీకు దేశానికి రాజ్యాంగాన్ని రాసిండు అనట్లేదు మనం, ఏథెన్స్ ప్రాంతానికి రాజ్యాంగాన్ని రాశాడు అని అంటున్నాం. ఎందుకు సార్? రాజ్యాంగం అంటే ప్రాంతాలకు ఒక రాజ్యాంగం ఉండడమా? అక్కడ దేశానికి ఓ రాజ్యాంగం ఉందా, ప్రాంతానికి ఓ రాజ్యాంగం ఉందా? ఈ విషయాన్ని చూసినట్టయితే ఏథెన్స్ అనేటువంటి ప్రాంతానికి రాజ్యాంగాన్ని రాశాడు అరిస్టాటిల్. ప్రాచీన దేశాలలో మొదటి రాజ్యాంగము ఏథెన్స్ రాజ్యాంగం. గ్రీకు దేశంలో ప్రతి ప్రాంతానికి ఒక రాజ్యాంగం, ప్రతి పట్టణానికి ఒక రాజ్యాంగం, ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నిటికీ ఒక్కొక్క రాజ్యాంగం ఉంటే అందులో మొదటి రాజ్యాంగం ఏథెన్స్ రాజ్యాంగం. ఆ ఏథెన్స్ రాజ్యాంగాన్ని రాసిందే అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఇలా అరిస్టాటిల్ ప్రపంచములోనే మరి ముఖ్యంగా ప్రాచీన దేశాలు, యాన్షియంట్ కంట్రీస్ అంటే ప్రాచీన దేశాల్లో మొదటి రాజ్యాంగం అని చెప్పేసి మనం ఏథెన్స్ రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది. దాన్ని రాసినటువంటి వ్యక్తే గౌరవ అరిస్టాటిల్ గారు రాశారు. మరి ఆధునిక దేశాలకు వస్తే ఆధునిక దేశాలలో అంటే మోడర్న్ కంట్రీస్, ఆధునిక దేశాలలో మొదటి రాజ్యాంగము అని, ఆధునిక దేశాల్లో ఫస్ట్ రాజ్యాంగము అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ని పిలుస్తాం.
ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద మోడర్న్ కంట్రీస్. ఆధునిక దేశాలలో మొదటి రాజ్యాంగము బ్రిటన్ రాజ్యాంగము. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద మోడర్న్ కంట్రీస్. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఆధునిక దేశాల్లో మొదటి లిఖిత రాజ్యాంగము. ఆధునిక దేశాల్లో మొదటి లిఖిత రాజ్యాంగము అమెరికా రాజ్యాంగము. ఆధునిక దేశాలంటే బ్రిటిష్ దేశము నుండి మనం ఆధునిక దేశాలు అంటున్నాం. మనకి ఆధునిక దేశాల్లో మొదటి రాజ్యాంగము బ్రిటన్. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ని అన్రిటన్ కాన్స్టిట్యూషన్, ఆ లిఖిత రాజ్యాంగము, ఆ లిఖిత రాజ్యాంగము బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఆ లిఖిత రాజ్యాంగం అంటే రిటర్న్ రూపంలో అంశాలు లేవు, అక్కడ రాసిన అంశాలు లేవు. ఒక పుస్తకము రాసినటువంటి బుక్ లేదు వాళ్ళ దేశానికి. అంటే ఈ చట్టం ప్రకారమే ఈ అంశాల ఆధారంగానే పరిపాలించాలనేది లేదు అక్కడ. కానీ అమెరికా దేశం ఏదైతే ఉంటుందో అమెరికా దేశానికి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఉన్నది. మరి బ్రిటన్ దేశంలో పరిపాలన ఎలా జరుగుతుంది సార్? బ్రిటన్ దేశంలో సాంప్రదాయాలు ఆచారాల ప్రకారం పరిపాలన జరుగుతుంది. చట్టాల ఆధారంగా పరిపాలన జరుగుతుంది. వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో పరిపాలన చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆధునిక దేశాలలో మొదటి రాజ్యాంగం అన్నప్పుడు బ్రిటన్ రాజ్యాంగాన్ని తీసుకోవాలి. రైట్, ఇక్కడ అమెరికా వచ్చింది కాబట్టి అమెరికా గురించి ఒక 2 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అమెరికా గురించి చూద్దాం. అమెరికా రాజ్యాంగము, అమెరికా కాన్స్టిట్యూషన్స్, యుఎస్ఏకి సంబంధించింది. అమెరికా కాన్స్టిట్యూషన్ ని 1787లో మే టు సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో, మే టు సెప్టెంబర్ అంటే 3.5 months to 4 months, 3.5 నుంచి 4 నెలల కాలము, 3.5 నుంచి 4 నెలల కాలంలోగా ఈ అమెరికా దేశానికి రాజ్యాంగాన్ని రాస్తారు. అమెరికా దేశ రాజ్యాంగంలో ఓన్లీ 7 ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి. అమెరికా దేశంలో ఓన్లీ 7 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 7 ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి అమెరికా రాజ్యాంగాన్ని స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, అమెరికా రాజ్యాంగం ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అంటాం. ఈరోజు ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగమే అమెరికా రాజ్యాంగం. ఎందుకు అతి చిన్నది అంటున్నాం సార్ అంటే అందులో తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. ఎన్ని ఆర్టికల్స్ అవి? ఓన్లీ 7 ఆర్టికల్స్. అమెరికా రాజ్యాంగాన్ని ఏ రిజిడ్ కాన్స్టిట్యూషన్, రిజిడ్ అంటే అమెరికా రాజ్యాంగం దృఢమైన రాజ్యాంగము, అత్యంత దృఢమైన రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ఓన్లీ 29 times, 29 సార్లు మాత్రమే అమెండ్ చేశాము. అమెండ్మెంట్ అంటే సవరణ చేశాము. అమెరికా రాజ్యాంగాన్ని 29 సార్లు మాత్రమే సవరణ చేసినాం. అంటే 1787 నుండి అమెరికా రాజ్యాంగాన్ని 29 times మాత్రమే సవరించామంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అమెరికా దేశ రాజ్యాంగాన్ని సవరించడం చాలా కష్టము. అమెరికా రాజ్యాంగాన్ని చాలా కఠినమైన పద్ధతులలో సవరిస్తాము. దాన్ని మనం దృఢ రాజ్యాంగం అంటాం. దృఢ, అదృఢ రాజ్యాంగము, లిఖిత, అలిఖిత రాజ్యాంగము, ఇవన్నీ మళ్ళీ డిస్కషన్ చేద్దాం. అమెరికా రాజ్యాంగము ప్రపంచంలోనే ఫస్ట్ ఫెడరల్ కంట్రీ అంటాం. ఫస్ట్ ఫెడరల్ కంట్రీ భారతదేశం, ప్రపంచంలోనే మొదటి సమాఖ్య దేశము. ప్రపంచంలో మొదటి సమాఖ్య దేశము అమెరికా దేశం. మొదటి సమాఖ్య అంటాం. సమాఖ్య దేశాలకి 2 రాజ్యాంగాలు ఉంటాయి. సమాఖ్య దేశాలకి 2 పౌరసత్వాలు ఉంటాయి. సమాఖ్య దేశాలకి రాష్ట్రానికి ఓ రాజ్యాంగం ఉంటుంది, దేశానికి ఓ రాజ్యాంగం ఉంటుంది. సమాఖ్య దేశాలకి దేశానికి ఒక పౌరసత్వం ఉంటుంది, రాష్ట్రానికి ఒక పౌరసత్వం ఉంటుంది. అందుకోసమే మనకి ప్రపంచంలోనే మొదటి సమాఖ్య దేశం అని అమెరికా దేశాన్ని పిలుస్తాం. అంటే అమెరికా గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగము అని అంటున్నాం. ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కువ కాలము మ్యాక్సిమం పీరియడ్ ప్రపంచంలో ఎక్కువ కాలము లేదా హైయెస్ట్ పీరియడ్ అని కూడా అంటారండి. ఎక్కువ కాలము రాజ్యాంగాన్ని రాసినటువంటి దేశం ఏదయ్యా అంటే
దక్షిణాఫ్రికా. ఎక్కువ కాలము రాజ్యాంగాన్ని రాసుకున్న దేశము దక్షిణాఫ్రికా. ఈ దక్షిణాఫ్రికా దేశంలో మనకి 128 ఆర్టికల్స్ ఉంటాయి. దక్షిణాఫ్రికాలో ఓన్లీ 128 ఆర్టికల్స్ ఉంటాయి. మరి 128 ఆర్టికల్స్ కలిగినటువంటి దక్షిణ ఆఫ్రికా దేశము 9 సంవత్సరాలు రాజ్యాంగాన్ని రాసుకున్నారండి. దక్షిణాఫ్రికా వాళ్ళు 9 సంవత్సరాలు రాజ్యాంగాన్ని రాసుకున్నారు. మరి 9 సంవత్సరాలు రాసుకుంటే వాళ్ళ పీరియడ్ చూస్తే 1891 నుంచి 1900 సంవత్సరం వరకు 9 సంవత్సరాలు దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని రాస్తారు. ఈ 9 సంవత్సరాలు రాస్తే ఆ 9 సంవత్సరాల్లో వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ కేవలం 128 ఆర్టికల్స్ మాత్రమే. ప్రపంచంలో ఎక్కువ కాలము రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పేసి మనం దక్షిణాఫ్రికాను పిలుస్తాం. తక్కువ కాలము రాసిన రాజ్యాంగము అమెరికా రాజ్యాంగం. అతి చిన్న రాజ్యాంగం కూడా అమెరికా రాజ్యాంగమే. అదేవిధంగా మనకి మోర్ టైమ్స్ క్యాన్సల్డ్ కాన్స్టిట్యూషన్, మోర్ టైమ్స్ క్యాన్సల్డ్, ఎక్కువ సార్లు రద్దు చేయబడ్డ రాజ్యాంగము ఫ్రెంచ్ రాజ్యాంగము. ఈ ఫ్రెంచ్ రాజ్యాంగము 12 టైమ్స్ 12 సార్లు రద్దు చేయబడింది. ఫ్రెంచ్ రాజ్యాంగము 12 సార్లు రద్దు చేయబడిందండి. ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విధానాన్ని చూస్తే ఫ్రెంచ్ రాజ్యాంగము 12 సార్లు ఎందుకు రద్దు చేశారు సార్? అక్కడ రాసినటువంటి రాజ్యాంగంలో 92 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్లో 92 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. మన ఫ్రెంచ్ రాజ్యాంగం ఏదైతే ఉందో రాసిన ఒక 12 సార్లు క్యాన్సిల్ చేయబడ్డది. అక్కడున్న ప్రజలకి ఆ రాజ్యాంగంలో ఉండే కొన్ని విషయాలు నచ్చక క్యాన్సిల్ చేసుకుంటున్నారు, మళ్ళీ తిరిగి రాసుకుంటున్నారు, క్యాన్సిల్ చేసుకుంటున్నారు, మళ్ళీ రాసుకుంటున్నారు. ఇలా ఫ్రెంచ్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని పూర్తిగా మనకి ఇక్కడ 12 సార్లు మళ్ళీ 12 సార్లు రాజ్యాంగాన్ని రాసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఆసియా ఖండములోనే కాంటినెంట్ ఆఫ్ ఆసియా ఖండములోనే మొదటి లిఖిత రాజ్యాంగము జపాన్ రాజ్యాంగము. 1947లో జపాన్ రాజ్యాంగాన్ని రాశారు. ఆసియా ఖండములోనే అక్కడ వరకు ఆమోదం పొందింది, అమల్లోకి వచ్చింది. మనం కూడా ఆ రోజు వరకు స్టార్ట్ చేసినాం కదా సార్. మనం స్టార్ట్ చేసాం కానీ అది కంప్లీట్ కాలేదు. మనం 1946లో స్టార్ట్ చేసినా కంప్లీట్ కాలేదు. కానీ జపాన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో 1947లోనే కంప్లీట్ చేసుకున్నాం. జపాన్ కాన్స్టిట్యూషన్లో 103 ఆర్టికల్స్ ఉన్నాయండి. 103 ఆర్టికల్స్ జపాన్ కాన్స్టిట్యూషన్లో 103 ఆర్టికల్స్ అనేవి ఉండడం జరిగింది. అందుకోసమే ఆసియా ఖండములోనే మొదటి లిఖిత రాజ్యాంగము అని మనం జపాన్ కాన్స్టిట్యూషన్ని పిలుస్తాం. ఇక్కడ మీకు ప్రామాణికమైనటువంటి పాయింట్స్ కనుక చూసినట్టయితే అతి చిన్నది అని అమెరికాని, అదేవిధంగా ఎక్కువ కాలం రాసింది అని దక్షిణాఫ్రికాని, అదేవిధంగా జపాన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆసియా ఖండంలోనే మొదటి రాజ్యాంగం అని చెప్పేసి జపాన్ రాజ్యాంగాన్ని పిలుస్తాం. మరి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగమే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఒకసారి మనకి